కానీ అది కిండర్ గార్డెన్ కాదు. కిండర్ గార్డెన్స్ ఎలా వర్క్ అవుతాయి, మాక్సిమం ఈ వర్డ్స్ కే కన్ఫ్యూజ్ అవుతారు. నేను 1 to 6 years ఏజ్ ఉన్న పిల్లల కిటా టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ లంచ్. ఈ కిటాస్ యొక్క ఫీజు అప్రాక్సిమేట్. చాలా సార్లు మనం కిండర్ గార్డెన్ అంటా ఉంటాం, కానీ అది కిండర్ గార్డెన్ కాదు. కిండర్ గార్డెన్ టీతో ఉండిద్ది, డి కాదు. ఇది ఒక జర్మన్ వర్డ్. ఈ కిండర్ గార్డెన్స్ అనేవి ఫస్ట్లీ జర్మన్ లో ఓపెన్ చేశారు. ఇవి స్లోగా వరల్డ్ వైడ్ అంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ రోజు వీడియోలో జర్మనీలో కిండర్ గార్డెన్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటిలో అడ్మిషన్ రావాలంటే మనం ఏం చేయాలి, వాటి యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది, దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు, టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జర్మనీలో ఉండే వాళ్ళు ఈ కిండర్ గార్డెన్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కింద అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. దీని ఫర్దర్ కంటిన్యూషన్ వీడియోలు కూడా చేయాలనుకుంటున్నా. హలో, హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఏ తెలుగు ఫ్యామిలీ. చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ కిండర్ గార్డెన్స్ గురించి, కిటాస్ గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు కిటా అంటే ఏంటి, కిండర్ గార్డెన్ ఏంటి, మాక్సిమం ఈ వర్డ్స్కే కన్ఫ్యూజ్ అవుతారు. నేను స్టార్టింగ్లో మా బాబుకి అప్లై చేసేటప్పుడు ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యాను. కిటాస్ ఎలా వర్క్ అవుతాయి, అసలు పబ్లిక్ కిటాస్ అంటే ఏంటి, ప్రైవేట్ కిటాస్ అంటే ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం. జర్నీలో కిండర్ గార్డెన్ ఇలాంటి దీనికన్నా ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి కింద. వీటన్నిటిని కలిపి కిటా అంటారు. కిటా ఇంగ్లీష్ లో చెప్పాలంటే డే కేర్ ఆర్ ప్రీ స్కూల్. డే కేర్, ప్రీ స్కూల్ ని కలిపి కిటా అంటారు. ఇక్కడ కిటా అంటే కిండర్ క్రిప్పే ప్లస్ కిండర్ గార్డెన్, ఈ రెండింటిని కలిపి కిటా అంటారు. కిండర్ క్రిప్పే అంటే 0 to 3 years పిల్లలు వెళ్లేదాన్ని కిండర్ క్రిప్పే అంటారు. 3 to 6 years పిల్లలు వెళ్ళేదాన్ని కిండర్ గార్డెన్ అంటారు. వీళ్ళ ఏజ్ ప్రకారం మనకి ఏది సూట్ అయిద్దో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఓవరాల్ గా ఈ కిటాలో 1 to 6 years ఏజ్ ఉన్న పిల్లలు ఉంటారన్నమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ కిటాస్ లో అడ్మిషన్ రావాలి అంటే ఈ వీడియో చూసినా కూడా స్టిల్ మీకు వీటిలో డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఎట్లాంటి డౌట్స్ అయినా నేను క్లారిఫై చేస్తాను. టైమింగ్స్ విషయానికి వస్తే కిటా టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే, మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యి 12:30 వరకు ఒక టైం, 7:30 to 3 o'clock ఒక టైమింగ్, 7:30 to 5 o'clock ఒక టైమింగ్. అంటే హాఫ్ డే, 2/3 డే, ఫుల్ డే, ఇలా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. మనకి ఏది సూటబుల్, మన టైమింగ్స్ కి, మన లైఫ్ స్టైల్కి ఏది సూటబుల్ అనేది ఆ టైం జోన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది. ఆ టైం జోన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే ఆఫర్ చేస్తారు. కిటాలోనే మనం చూజ్ చేసుకున్న టైమింగ్స్ ప్రకారం బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, హెల్దీ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే పిల్లలకి డెడికేటెడ్ స్లీపింగ్ టైం అనేది కూడా ఉండిద్ది. ఇంకా మంచి విషయం ఏంటంటే పిల్లలకి గేమ్స్ తో పాటు బేసిక్ థింగ్స్ అంటే వేస్ట్ ఎలా పడేయాలి, ఏ వేస్ట్ దేనిలోకి వెళ్ళాలి, బయో వేస్ట్ దేనిలో వేయాలి, ప్లాస్టిక్ వేస్ట్, ఇలాంటివన్నీ మినిమం థింగ్స్ డైలీ లైఫ్ లో నేర్చుకునేవన్నీ నేర్పిస్తారు. ఈ కిటా వాళ్ళు అప్పుడప్పుడు పిక్నిక్స్ తో పాటు సిటీ టూర్స్, ఎక్స్కర్షన్స్, థియేటర్స్ కి, పార్క్స్ కి, వాళ్ళకి ఏమైనా ఈవెంట్ ఉందంటే ఆ ఈవెంట్ తగ్గట్టు ప్లాన్ చేయడం, కాస్ట్యూమ్స్ డే అని ఇలాంటివన్నీ చిన్న చిన్న ఎంగేజ్ చేసే విధంగా కిడ్స్ ని అన్నిట్లో కల్చరల్ పార్టీస్ అని ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కిటాస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే జాబ్ చేసే పేరెంట్స్ కి, పిల్లలు ఎక్కువ ఉన్న పేరెంట్స్ కి సపోర్ట్ చేయడానికి ఈ కిటాస్ ని రన్ చేస్తారు. దాని ప్రకారమే అప్లికేషన్ లో ప్రిఫరెన్సెస్ పెట్టుకొని ప్లేసెస్ ఆఫర్ చేస్తారు. ఈ కిటాస్ యొక్క ఫీజు అప్రాక్సిమేట్ గా 300 to 400 euros పర్ మంత్ అనేది ఉండిద్ది. ఈ ఫీజు అనేది సిటీ టు సిటీ వేరీ అవుతా ఉండిద్ది. అక్కడ ఉన్న లివింగ్ కండిషన్స్ బట్టి, లైఫ్ స్టైల్ ని బట్టి, కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని ఈ ఫీజు అనేది వేరీ అవుతా ఉండిద్ది. మనం అప్లై చేసిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ తో పాటు మన ఫ్యామిలీ కండిషన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ జాబ్ చేస్తున్నారా, ఇలాంటి కండిషన్స్ అన్ని చూసి మనకి అడ్మిషన్ ఆఫర్ చేస్తారు. మనం అప్లై చేసిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ తో పాటు మన ఫ్యామిలీ సిచ్యువేషన్, ఎవరికి ఎంత ఎక్కువ నీడ్ ఉంది ఈ కిటా ఎవరికి ఎంత నీడ్ ఉంది, ఈ కిటా అడ్మిషన్ అనేది, ఈ ప్లేస్ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఫస్ట్ ఆఫర్ చేస్తారు. ఆ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే,
బోత్ పేరెంట్స్ జాబ్ చేస్తున్నారా, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒకవేళ జాబ్ చేయని పేరెంట్స్, వన్ ఆఫ్ ది పేరెంట్ జాబ్ చేయకపోయినా వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఈ కిటాలో అడ్మిషన్ అనేది ఆఫర్ చేయొచ్చు. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కన్సిడర్ చేసి కిటాలో ప్లేస్ ఆఫర్ చేస్తారు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ కండిషన్లో మీకు కిటాలో ప్లేస్ రాకపోతే ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ముట్టర్ టాగస్ వాటర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ కిటా ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అన్ని అలాగే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే కిటాలో వచ్చే లార్జ్ గ్రూప్ ఆఫ్ కిడ్స్ ని తీసుకుని వీళ్ళు రన్ చేస్తారు. కానీ టాగస్ ముట్టర్ టాగస్ వాటర్ అనేవాళ్ళు ఒక 3 to 4 మ్యాక్సిమం ఒక 5 మెంబర్స్ ని పెట్టుకొని ఇంట్లోనే రన్ చేస్తారు. వీళ్ళకి కూడా మనం ఈ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఎక్కడైతే కిటాస్కి అప్లై చేసామో అక్కడే ఈ టాగస్ ముట్టర్ టాగస్ వాటర్ వాళ్ళ సర్వీసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఫీజు కూడా సిమిలర్ గానే ఉండిద్ది. కిటాస్కి ఫీజు ఎలా ఉండిద్దో టాగస్ ముట్టర్ టాగస్ వాటర్ కూడా అలాగే ఉండిద్ది. నెక్స్ట్ ఈ కిటాస్ని ఎవరు రన్ చేస్తారు అంటే కిటాస్ని పబ్లిక్, ప్రైవేట్, ఎన్జిఓస్ రన్ చేస్తారు. పబ్లిక్ కిటాస్ అంటే ఇవి ప్యూర్లీ సిటీ అథారిటీస్ రన్ చేస్తారు. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వీటికి. ప్రైవేట్ కిటాస్ని కంపెనీ వాళ్ళు రన్ చేస్తారు. వాళ్ళ ఎంప్లాయీస్కి ఒక బెనిఫిట్ ఆఫర్ కింద ఈ ప్రైవేట్ కిటాస్ని రన్ చేస్తారు. ఎంప్లాయీస్ కిడ్స్కి బయటకు వెళ్ళి ప్లేస్ వెతుక్కోకుండా, బయట అప్లై చేయకుండా వీళ్ళే కంపెనీ తరపు నుంచి వాళ్ళ పిల్లలకి కిటాలో ప్లేస్ ఆఫర్ చేస్తారు. దీనికి మనం అప్లై చేసుకోవడానికి కుదరదు. కొన్ని కిటాస్ ఏమో చర్చెస్ అండ్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ కలిపి రన్ చేస్తారు. ఇవి కూడా సేమ్ పబ్లిక్ కిటాస్ లాగే, కాకపోతే అథారిటీస్ అనేది రన్ చేసే అథారిటీస్ అనేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. ఈ పబ్లిక్ కిటాసు ప్లస్ ఈ ఎన్జిఓస్ రన్ చేసే కిటాసు 2 వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. ప్లస్ టాగస్ ముట్టర్ టాగస్ వాటర్ వీళ్ళ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటన్నిటికీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్సెప్ట్ ప్రైవేట్ కిటాస్. నెక్స్ట్ కిటాస్కి ఎలా అప్లై చేయాలనేది ఒక రఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏ వెబ్సైట్లో అప్లై ఎలాగా మనము రిక్వైర్మెంట్స్ని చూజ్ చేసుకోవచ్చు, ఎలా మీకు రిప్లైస్ వస్తాయి, ఎలా మెసేజెస్ మీరు ఫాలో అప్ చేయొచ్చు, ఇలాంటి ట్రిక్స్ అన్నీ మీకు చెప్తాను. గూగుల్ సెర్చ్లో ఇంటర్నెట్ మీరు ఏ సిటీలో ఉంటే ఆ సిటీని, నేను ఫ్రాంక్ఫర్ట్లో ఉంటాను కాబట్టి ఫ్రాంక్ఫర్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇక్కడ కిటా మీద ఇన్ఫర్మేషన్ సైట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. కిటా అప్లికేషన్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ కిటా వెబ్సైట్లో మన డీటెయిల్స్తో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యాక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. అది కన్ఫర్మ్ చేశాక మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన కిటా సెర్చ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్ట్ పేజ్లోనే మనకి సర్చ్, న్యూ రిజర్వేషన్స్, ఫ్రీ ప్లేసెస్, నెక్స్ట్ మంత్ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్, ఇలా మీ పర్సనల్ డేటా అన్ని ఇక్కడ ఉంటాయి. మీరు దేనికి కావాలో అది సర్చ్ చేసుకొని ఇప్పుడు న్యూ రిజర్వేషన్ చేయాలనుకుంటే న్యూ రిజర్వేషన్ చేయడం, ఇట్లా అన్ని ఇక్కడ ప్రాసెస్ అంతా 1 by 1 ఫస్ట్ సర్చ్ లోకి వెళ్ళి మీ ఇంటి చుట్టుపక్కల ఏ కిటాస్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ కిటాస్లో ఉన్నాయి అన్ని సర్చ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ ఇచ్చేసి అరౌండ్ 2 kilometers రేడియస్లో కావాలా, 3 kilometers మీ డిస్టిక్, ఇలాంటివన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్టర్ చేసుకొని అక్కడ ఉన్న కిటాస్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అండర్ 3 years అంటే ఏంటి, ఫ్రమ్ 3 years అంటే ఏంటి, హోట్ అంటే అది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇట్లా మీ ఇంటి దగ్గరలో ఉన్నవి కిటాస్ లిస్ట్ వచ్చింది. దానిలో క్రియేట్ రిజర్వేషన్, న్యూ రిజర్వేషన్ చేసుకోవాలి. ఒక కిటాకి వెళ్ళేసి అక్కడ చూస్తే వాళ్ళ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఎంతమంది పిల్లల్ని తీసుకుంటారు, ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉండిద్ది, ఇలాంటివన్నీ వస్తాయి. ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం, ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లో పెడతారు. మీరు చూసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నచ్చితే గనక క్రియేట్ రిజర్వేషన్ చేసుకొని మీ చైల్డ్ నేమ్, మీ చైల్డ్ని ఎప్పటి నుంచి కిటాకి పంపించాలనుకుంటున్నారు, ఏ డేట్ నుంచి, టైప్ ఆఫ్ ఏ షిఫ్ట్ కావాలనుకుంటున్నారు, 7 to 12:30, 7:30 to 3 o'clock, 7:30 to 5 o'clock, ఇలాంటివన్నీ ఇక్కడ చూస్ చేసుకుంటే ఆ రిజర్వేషన్ అనేది సేవ్ అయిపోయింది. ఆ రిజర్వేషన్ కి తగ్గట్టే కిటాలో ప్లేస్ ఉంటే, వాళ్ళు వేకెన్సీ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఓకే ఇక్కడ ఎప్పుడైనా ఈ రిజర్వేషన్ ని ఎడిట్ కానీ చేంజ్ కానీ ఈ రిజర్వేషన్ ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ వేకెన్సీ ఉన్నా ఆర్ లేకపోయినా, రిజెక్షన్, యాక్సెప్టెన్స్, ఇవన్నీ మనకి ఇక్కడే మెసేజెస్ లో కనిపిస్తూ ఉంటాయి. మనం చెక్ చేసుకోవచ్చు రెగ్యులర్. ఇలాగ చూసుకొని మీకు ఎన్ని రిజర్వేషన్స్ కావాలంటే అన్ని రిజర్వేషన్స్ కి అప్లై చేసుకోవచ్చు. లిమిట్ ఏం లేదు. ఒకవేళ మీకు కనుక వేకెన్సీ ఆఫర్ చేయలేకపోతే వాళ్ళు మళ్ళీ వేకెన్సీ ఆఫర్ చేయలేకపోతే
మీరు రిజర్వేషన్స్ చేంజ్ చేయని అవసరం లేదు. మీకు వేకెన్సీ ఉన్నాయి మీ దాకా వస్తాయి, అప్పుడు దాకా వెయిట్ చేయడమే. ఇన్ కేస్ నెక్స్ట్ మంత్ ఎక్కడ ఫ్రీ ప్లేసెస్ ఉన్నాయి ఒకసారి అప్లై చేసినాక మీకు ఏమన్నా ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రీ ప్లేసెస్ నెక్స్ట్ మంత్ ఇలాంటివి కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ నేను చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు అక్కడ వెళ్ళేసి మీరు ఎడిట్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్ డే కేర్ వెబ్సైట్ అప్లికేషన్ ఇట్లా పెట్టుకొని ఒకవేళ వాళ్ళ కిటాలో కనుక ప్లేస్ ఉంటే మీరు కిటాస్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ మెసేజెస్ న్యూస్ మీ మెసేజెస్ అన్ని స్టోర్ అయ్యంటే ఒకవేళ వేకెన్సీ లేదు, మీ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నాం, మీ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తున్నాం, ఇలాంటి మెసేజెస్ కూడా వస్తాయి. అవన్నీ కామన్. రిజెక్షన్స్ చూసి ఏమీ వరి అవనవసరం. అన్ని 100 అప్లై చేస్తే మనకు ఒక్కటి వచ్చినా చాలు, అంత కాంపిటీషన్ ఉంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పంపించాలనుకుంటే మీరు ఈ ఇయరే అప్లై చేస్తే మంచిది. ఇది ఒక రఫ్ ఎక్స్ప్లెనేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత వాళ్ళ కిటాస్ లో కనుక వేకెన్సీ ఉంటే త్రూ ఫోన్ కాల్ ఆర్ ఈమెయిల్ ఆర్ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. మీకు అడ్మిషన్ ఇచ్చారా లేదా ఆర్ రిజెక్టెడా అన్ని వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ వీడియోలో అయితే నేను బేసిక్ ఇన్ఫర్మేషన్, కిటాస్ ఎలా వర్క్ అవుతాయి, అసలు కిటాస్ అంటే ఏంటి, వీటిలో అడ్మిషన్ రావాలంటే ఏం చేయాలి, మన రిక్వైర్మెంట్స్, వాళ్ళు థింక్ చేసే రిక్వైర్మెంట్స్ ఏంటి మన దగ్గర నుంచి ఇవి షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో దీనికి నేను కంటిన్యూషన్ చేయాలనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కంటిన్యూషన్ చేస్తాను. ఒకవేళ అడ్మిషన్ ఈ వీడియోలో అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను. కిటాస్ అంటే ఏంటి, కిటాస్ ఎలా వర్క్ అవుతాయి, వీటికి ఎలా అప్లై చేయాలి, ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. దీనికి నేను కంటిన్యూషన్ కూడా చేయాలనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే. నెక్స్ట్ వీడియోలో ఒకసారి మీకు అడ్మిషన్ వచ్చినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఎప్పుడు వ్యూయింగ్కి అరేంజ్ చేసుకోవాలి అపాయింట్మెంట్, ఇవన్నీ అసలు కిటాస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. If you like this video, please give it like, share and subscribe to our channel. Thank you for watching. See you until the next video. Bye bye.